ఆసక్తురాలైపోయాను. ఇంకా పోరాడే శక్తి నాకు లేదమ్మా. అలసిపోయాను, అన్ని విధాలా నష్టపోయాను. తెలుసో తెలియకో తప్పులు చేశాను. నిన్ను కన్నీళ్లతో వేడుకుంటున్నాను, కాపాడు తల్లే. నువ్వు తప్ప నా పిల్లల్ని కష్టాల నుంచి కడతీర్చే వాళ్ళు ఎవరూ లేరు. నీ ఆగ్రహాన్ని తగ్గించుకో. నీ మనసు శాంతపడడానికి కావాలంటే నన్ను బలి తీసుకో, కానీ నా పిల్లల్ని అనాథలను చేయకో, అభాగ్యులుగా మిగులుచుకో. కన్న తండ్రికి దగ్గరయ్యే భాగ్యం నువ్వే చూపించాలి తల్లి. కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నాను, మమ్మల్ని కరుణించు తల్లి. గుణ, ఓ రెడీ అయిపోయావా? అయ్యాన్రా. ఇంకో 5 నిమిషాలు ఆగి రమ్మన్నారు. ఎందుకంటే సౌమ్య రెడీ అవటానికి టైం పడుతుందంట. నిశ్చితార్థం అలంకరణ కదా, మామూలుగానే ఆడవాళ్ళు రెడీ అవటానికి లేట్ అవుతుంది, ఇలాంటి సందర్భాల్లో ఇంకా లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి ముందు కూర్చుంటే అక్కడ మళ్ళీ ఏదైనా తరుణ్తో చర్చ మొదలు కావచ్చు. ఎందుకు డిస్టర్బ్ అవటం చెప్పు, సరేనా? అంకుల్, సౌమ్యని అత్తని ఇరికించేశాం. సాయంత్రం వరకు వాళ్ళు బయటికి రాలేరు. అంబులెన్స్ రావాల్సిందే. అవునా? ప్లాన్ వర్కౌట్ అయిందంటావా? చిన్న పంతులు గారు బ్రహ్మాండంగా హెల్ప్ చేశారు. ఆ ఆల్కలైన్ వాటర్ ఇక వాళ్ళని అతలాకుతలం చేస్తుంది. పదండి. పద పద, టైం అయిపోతుంది. ముహూర్తం దాటితే ముడిపడ్డ ఎక్కువ కాలం నిలవదు. పద. ఏంట్రా, ఏదో అన్నావు, ఏదో జరుగుతుందన్నా? అవును, వాటర్ వర్కౌట్ కాలేదా ఏంటి? దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు మనుషులు, దుర్మార్గపు బాడీలు, వాటి మీద ఇవేం పనిచేయమేమో. ఏమైంది? ఏం లేదు, జస్ట్ ఏదో స్టమక్ ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టైంలో స్టమక్ ఇబ్బందులు అంటావేంటి? పద, కార్యం నీది, అర్జెంటుగా వెళ్ళాలి. అడుగులో అడుగు వేస్తే ఎలా? పద. అయ్యో, పద త్వరగా. ఏమైంది? నా వల్ల అవడం లేదు, ఏదోలా ఉంది. సౌమ్య, ఇప్పుడు మీ అత్తకి నేను ఇస్తాను చూడు. పంతులు గారు రమ్మంటున్నారు, ముహూర్తం దాటిపోతుందంట, తొందర పెడుతున్నారు. వస్తున్నావులే, నువ్వు వెళ్ళు. వెంటుండి తీసుకురమ్మన్నారు. పదండి 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 పదండి. ఆగు. ఫాస్ట్ గా వెళ్తే ప్రాబ్లం పబ్లిక్ అయ్యేలా ఉంది. ఏంటక్క, రండి వెళ్దాం. రా. వస్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. సౌమ్య రా. సౌమ్య. అక్క. అమ్మా,
సౌమ్య ఏమైంది మళ్ళీ? ఆ, అమ్మా త్వరగా రా, త్వరగా. అమ్మా ఎవరూ కనిపించట్లేదే. అందరూ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఒరేయ్, ముహూర్తం దాటిపోయేలా ఉంది. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్పరా. పిల్లలు కూడా కనపడడం లేదు. నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. వెళ్ళవేరా, ఇంకా నిలబడ్డావే. గురూజీ, పెళ్లి కొడుకు వస్తాడు గాని పెళ్లి కూతురు రాదండి. ఏం మాటలు రావి? పెళ్లి కూతురు రాకపోవడం ఏమిటి? అదేనండి, పెళ్లి కొడుకు గబగబా పంచె కట్టుకొని బయలుదేరతాడు. కానీ ఆడవాళ్ళ అలా కాదు కదా. పైగా లేటు పెళ్లి కూతురు నీటిగా తయారవ్వాలని ఆరాటపడుతుంది కదా. నిండుగా చీరగట్టి నిండుగా నగలు పెట్టి సాంప్రదాయబద్ధంగా రెడీ అయి రావడానికి చాలా టైం పడుతుంది కదా. అందుకని అన్నా. నువ్వు అనడానికే. వాళ్ళ ఆరాటాలు వాళ్లకుంటాయి. తొందరగా రెడీ అవుతారు. నువ్వు వెళ్ళి పిలుచుకురాపో. గురూజీ, నాకొక చిన్న అనుమానం. ఈ టైంలో అనుమానం ఏమిట్రా? అనుమానించాల్సిన టైం కాబట్టి అనుమానిస్తున్నాను. డౌట్ నా బుర్రని తొలిచేస్తుంది. ఏమిటో అడిగి చావు. చావు దాకా ఎందుకులేండి, తంతు గురించి చెప్తే చాలు. పిల్లలేమో మా నాన్నగారు అంటున్నారు. పిల్లల కళ్ళెదుటే తండ్రి కళ్యాణం చేయడం మంచిది కాదు కదా. అలా చేస్తే అన్యాయం కదా. అది జరిపించేది మనం కదా. పాపం తగలదా? అలాంటి కార్యాలకు మంత్రాలు చదివితే మనకు దోషం అవ్వదా? ఎవరు సహించి క్షమించినా దైవం అన్యాయాన్ని సహిస్తుందా? అందుకే ఆ అమ్మాయి రాకకు ఆ అమ్మవారే అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది. నీ పిచ్చివాగుడు పిచ్చి సందేశం పక్కన పెట్టు. న్యాయాన్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి నీకు నాకు ఎందుకురా? ఇచ్చిన సంభావన తీసుకుని మామా అనిపించి వెళ్ళిపోవడం మన పని. అపశకునం కూతలు కోయకుండా వెళ్ళి పెళ్లివారిని తీసుకురాపో. సరేలే గురూజీ, ఆవిడ రావడం మీరు తంతు జరిపించడం జరగని పని గురూజీ.